గణపతి పెద్ద ఏనుగు తల కలిగి ఉన్న ఒక చిన్న ఎలుకను తన వాహనంగా ఎంచుకోవడం వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకోవాలంటే ఈ ఆసక్తికరమైన కథ వినాలి. గజముఖాసురుడి కథ. పూర్వం గజముఖాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను తీవ్రమైన తపస్సు చేసి ఏ ఆయుధం వల్లగాని ఏ దేవుడి వల్లగాని తనకు మరణం రాకూడదు అని వరాలు పొంది దేవతలను మునులను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ శ్రీ వినాయకుడిని ప్రార్థించగా ఆయన గజముఖాసురుడిపై యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో గణపతి తన దంతాలలో ఒక దంతాన్ని విరిచి ఏకదంతంగా మారడానికి కారణం ఇది ఆ శక్తివంతమైన దంతాన్ని రాక్షసుడిపైకి విసిరాడు. రాక్షసుడి రూపాంతరం లొంగుబాటు. ఆ దంతం దెబ్బకు భయపడిన గజముఖాసురుడు వినాయకుడికి చిక్కకుండా ఉండటానికి ఒక పెద్ద ఎలుక మూషికం రూపంలోకి మారి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని వినాయకుడు ఆ ఎలుకపైకి ఎక్కి దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. రాక్షసుడు తన తప్పును తెలుసుకుని, స్వామీ, నన్ను క్షమించి నన్ను ఎల్లప్పుడూ మీ సేవలోనే ఉంచుకోండి అని వేడుకున్నాడు. దానికి కరుణించిన వినాయకుడు ఆ మూషికాన్ని తన అధికారిక వాహనంగా అంగీకరించాడు. ఈ కథ వెనుక ఉన్న అంతరార్థం అంతర్లీన సందేశం. అహంకారాన్ని అణిచివేత. ఎలుక వేగంగా కదులుతూ దేన్నైనా తొలిచివేస్తూ అల్లరి చేస్తుంది. అది మన మనస్సుకు, అహంకారానికి సంకేతం. వినాయకుడు దానిపై కూర్చోవడం అంటే మన అహంకారాన్ని, చెడు ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకోవడమే. చిన్న పెద్ద తేడా లేదు. ఏనుగు తల ఉన్నంత మాత్రాన చిన్న ప్రాణి అయిన ఎలుకను తక్కువగా చూడకూడదు. సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ప్రాముఖ్యత ఉందనేది దీని భావం. ఈ కథ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ కథ కావాలో కామెంట్ చేయండి.